హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గన్నా స్టోరీస్ వరల్డ్. స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. మై డియర్ రాక్షసి ఎపిసోడ్ 26. నేను అబార్షన్ చేయించుకోను తాతయ్య, మీరైనా ఆయనకు చెప్పండి, నాకు నా బిడ్డ కావాలి తాతయ్య అని అంది అవంతిక ఏడుస్తూ. నేను చెప్తాను తల్లి, నువ్వు ఏడవకమ్మా. ఇంత శుభవార్త చెప్పి నువ్వు ఇలా ఏడిస్తే ఎలా తల్లి? నేను వాడితో మాట్లాడతాను, ఊరుకో తల్లి అని. ఏంటి ఆర్యన్, కడుపుతో ఉన్న అమ్మాయిని ఇలానేనా ఏడిపించడం? నీ బిడ్డరా, తన కడుపులో పెరుగుతుంది. నీ బిడ్డని నువ్వే చంపాలి అనుకోవడం ఏంటి ఆర్యన్? ఇది ఎక్కడి సంస్కారం రా? నువ్వు ఇన్ని రోజులు ఎక్కడ తిరిగినా ఏం చేసినా ఆఖరికి నాకు తెలియకుండా పెళ్లి చేసుకొని వచ్చినా నేను ఏమనలేదు. నీకు ఇష్టమైన పెళ్లి చేసుకున్నావు, మీరిద్దరూ సంతోషంగా ఉన్నారు, అదే చాలు. ఇంటికి ఇప్పుడు వారసులు వస్తున్నారు అని నేను ఇంకా ఉంటే నువ్వు చేస్తుందేంటి? ఇలాంటి బుద్ధి నీకు ఎక్కడి నుండి వచ్చిందిరా అని రాఘవేంద్ర గారు చాలా సీరియస్ అయ్యారు. కానీ ఈ విషయంలో మొండిగా ఉన్న ఆర్యన్, నాకు వారసులు అవసరం లేదు తాతయ్య. ఇప్పటి వరకు నేను నాకు నచ్చినట్టుగానే ఉన్నాను, ఉంటాను, ఇకపై ఉంటాను కూడా. చెప్తున్నాను కదా, నాకు పిల్లలు అవసరం లేదు, వారసులు అవసరం లేదు. నాకు అసలు అలాంటి ఉద్దేశమే లేదు. చెప్తున్నాను కదా, నాకు ఆ ప్రెగ్నెన్సీ కూడా ఇష్టం లేదు. అబార్షన్ చేయిస్తాను తనకి, ఎవరు అవునన్నా కాదు అన్నా. నాకు ఇష్టం లేనప్పుడు ఏది జరగకూడదు అని మొండిగా వాదించాడు ఆర్యన్. అంతే, రాఘవేంద్ర గారు కోపంగా వెళ్ళి మనవడి చెంప మీద గట్టిగా కొట్టారు. రాఘవేంద్ర గారు ఆర్యన్ని కొట్టడంతోనే కృతి ఇంకా అవంతిక షాక్ అయిపోయారు. ఆ దెబ్బకి కనీసం బాధపడకుండా గట్టిగా కళ్ళు మూసుకొని తెరిచి, మీరు నన్ను కొట్టినా చంపినా ఈ విషయంలో నేను మారను తాతయ్య. అది నాతో పాటు ఉండాలి అంటే పిల్లలు మా మధ్యలో రాకూడదు. అది నేను, నాకు పిల్లలు అవసరం లేదు అని చెప్పాక కూడా అది పిల్లల మీద ఆశపడడం దాని తప్పు. నేను ముందు నుండి హెచ్చరిస్తూనే వస్తున్నాను, మన మధ్యలో పిల్లలు వద్దు వద్దు అని. కానీ అది నా మాట వినకుండా పిల్లలు కావాలి అంటే నేను సహించను అన్నాడు ఆర్యన్. మనవడి ప్రవర్తనకి ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కావట్లేదు రాఘవేంద్ర గారికి. ఇంత శుభవార్త తెలిసిన వెంటనే మనవడి మాటలు విన్న ఆయనకి అసలు ఏం మాట్లాడాలో కూడా తెలియడం లేదు. ఎందుకు ఆర్యన్ గారు ఇంత మొండిగా ప్రవర్తిస్తున్నారు? ఎవరైనా వాళ్ళ పిల్లల్ని చంపుకోవాలని చూస్తారా? అలాంటిది ఇంకా ఊపిరి కూడా పోసుకొని మన బిడ్డని ఎందుకలా అంటున్నారు మీ నోటితో? మీరు తండ్రి కాబోతున్నారు ఆర్యన్ గారు. మీరు అలాంటి మాటలు మాట్లాడితే నిజంగా నాకు తట్టుకోవడం చాలా కష్టంగా ఉందండి. ఇది మన బిడ్డ ఆర్యన్ గారు, ప్లీజ్ మీ మనసు మార్చుకోండి. పిల్లలు వచ్చినంత మాత్రాన మన లైఫ్ మారదు, మన ఇద్దరం ఇలాగే సంతోషంగా ఉంటామండి. మీరెందుకు అది అర్థమవట్లేదు అని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది అవంతిక. అలాంటి మాటలు నేను వినను, నాకు అనవసరం, నాకు అసలు ఇష్టం లేదు అని చెప్పాక ఇష్టం లేదు అంతే, నువ్వు నాతో ఉండాలి అంతే, మన మధ్యలోకి పిల్లలు రావడం నేను ఒప్పుకోను, నాకు ఇష్టం లేదు అని కరాఖండిగా చెప్పేశాడు ఆర్యన్. నీకేమైనా పిచ్చి పట్టిందా ఆర్యన్ గారు? ఇన్ని రోజులంటే పిల్లలు వద్దు అంటే సరే అనుకున్నాను, కానీ మనకు వస్తున్న బిడ్డను ఎలా కాదనగలను ఆర్యన్ గారు? మీరైనా అర్థం చేసుకోండి. ఒక తల్లి తన బిడ్డను ఎలా కాదనుకుంటుంది? ప్లీజ్ ఆర్యన్ గారు, మీ అమ్మగారు కూడా మిమ్మల్ని వద్దనుకుంటే మీరు ఈ భూమి మీదకి వచ్చేవారా? చెప్పండి ప్లీజ్ ఆర్యన్ గారు. మన కోసం వస్తుందండి మన బిడ్డ. అలాంటి తనని వద్దనుకోవడం పాపం, పాపం అండి. ప్లీజ్ మీ మనసు మార్చుకోండి ఆర్యన్ గారు అని ఆర్యన్ దగ్గరికి వెళ్ళి అతడి చేతిని తీసుకొని ఆమె పొట్ట దగ్గర పెట్టుకొని, మీ బేబీని ఫీల్ అయ్యి ఒకసారి చూడండి ఆర్యన్ గారు. ఇప్పుడిప్పుడే నా కడుపులో ఊపిరి పోసుకుంటుంది మన బిడ్డ. ఒక్కసారి ఆలోచించండి, మీ మనసు మార్చుకోండి ఆర్యన్ గారు. మీరు అలా మాట్లాడితే తట్టుకోవడం నా వల్ల అవ్వట్లేదు. మీరు చెప్పిన పని నేను నా ప్రాణం పోయినా చేయలేను. ప్లీజ్ నా మాట వినండి అని చాలా ఏడుస్తూ ఉంటుంది అవంతిక. ఒక్కసారి మీ బిడ్డని ఫీల్ అయ్యి చూడండి ఆర్యన్ గారు. మీరు చెప్పిన పనికి ఒప్పుకోవడం నా వల్ల కావట్లేదు, నేను దానిని అంగీకరించలేను. ప్లీజ్ ఆర్యన్ గారు, మీ మనసు మార్చుకోండి అని అవంతిక దీనంగా బతిమిలాడుతూ ఉంటుంది ఆర్యన్ని. కానీ బండగా మారిపోయిన ఆర్యన్ మనసు దానికి అస్సలు ఒప్పుకోదు. అవంతిక చేతిని నెట్టేసి, నాకు ఇష్టం లేదు అని చెప్పాక కూడా నీ మాటలేంటి? నువ్వు నా పెళ్ళాంగా ఉండాలి అంటే నువ్వు అబార్షన్ చేయించుకొని తీరాల్సిందే. మన మధ్య పిల్లలు అవసరం లేదు అని చెప్పాక కూడా నువ్వు పిల్లలు కావాలి అనడంలో అర్థం ఏంటి? అంటే నీకు నాకన్నా పిల్లలే ఎక్కువ అని గట్టిగా అరిచాడు ఆర్యన్. నాకు మన పిల్లలతో పాటు మీరు కూడా కావాలి ఆర్యన్ గారు.
నాకు మీ ప్రేమ కావాలి. అలాగే మన పిల్లల్ని మన ఇద్దరం కలిసి ప్రేమగా పెంచుకోవడం కావాలి ఆర్యన్ గారు. ఎందుకు ఒక ఆడదాని మనసు మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు? మీకు పిల్లల మీద ప్రేమ లేకపోతే నాకు ఉండదా? నాకు మన పిల్లలు కావాలి ఆర్యన్ గారు. ప్లీజ్ నన్ను ఎంతగానో ఇష్టపడుతున్నాను అని చెప్తున్నారు కదా! నా ఈ ఒక్క మాట వినండి ఆర్యన్ గారు ప్లీజ్ అంది అవంతిక. అప్పటికే ఆమె ఒంటి నిండా నీరసం ఆవహిస్తూ ఉంది. అయినా కూడా అవంతిక మాటలతో ఏకీభవించలేదు అతడు. ఆర్యన్‌కి అసలు పిల్లలు అంటేనే ఇష్టం లేదు. ఒక్కసారి వాళ్ళ అన్నయ్య జీవితంలో జరిగిన దారుణాన్ని చూశాడు కదా! ఎక్కడ అతడి జీవితం కూడా అలానే అవుతుందేమో! కుటుంబానికి నేను సమయం ఇవ్వలేకపోతే మనిద్దరి మధ్యలో గొడవలు వస్తాయేమో! ఇక ఏదో ఏదో ఆర్యన్ బుర్ర నిండా కూడా ఇలాంటి సంఘటనలే నిండుకొని ఉన్నాయి. ఒక ఫోబియా లాగా ఏర్పడిపోయింది అతడికి. భార్య అతడు ఉంటే అదే చాలు, అదే సంతోషమైన జీవితం అనుకుంటూ ఉన్నాడు. అంతే తప్పితే ఒకవేళ పిల్లలు వచ్చాక వాళ్ళ లైఫ్ సంతోషంగా ఉంటుంది అన్న ఊహ కూడా ఊహించలేకపోతున్నాడు అసలు. మొదటి నుండి వద్దు 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 అనే మాట మీదే ఉన్నాడు తప్పితే ఒకవేళ లైఫ్లోకి వాళ్ళ పిల్లలు వస్తే ఎలా ఉంటుంది అని కూడా ఆలోచించలేకపోతున్నాడు. నువ్వెన్ని చెప్పినా నా మాట మారదు అవంతిక. చెప్పాను కదా, నువ్వు అబార్షన్ చేయించుకోవాలి. చేయించుకుంటేనే నా భార్యగా ఉంటావు. నాకు మన పిల్లలు అవసరం లేదు. నువ్వు ఒక్కదానివే చాలు జీవితాంతం. అంతే, నీకు నేను, నాకు నువ్వు. అంతే తప్పితే మన జీవితంలోకి మన పిల్లలు రారు, రాకూడదు. ఇదే నా నిర్ణయం అని కరాఖండిగా తేల్చి చెప్పేశాడు ఆర్యన్. అంతే, అప్పటి వరకు ఓపిక పట్టిన అవంతికకి ఇక తన సహనం నశించిపోయింది. పెళ్ళైన ఆడది తల్లిగా మారడానికి ఎంత ఆరాటపడుతుందో తనకి కూడా పెళ్ళయ్యాకే తెలిసింది. అలాంటిది ఇప్పుడు తన కడుపులో పడిన నలుసుని అతడు చిదేమని చెప్తుంటే ఆమెకి ఎక్కడ లేని కోపం, ఆవేశం పొంగుకుంటూ వస్తుంది. ఎలా అంటే అపరకాలిలా మారిపోయి ఆర్యన్ కాలర్ పట్టుకొని ఆర్యన్ చెంప మీద ఆమె బలం ఉన్నంతగా కొట్టింది. ఎర్రగా మారిన కళ్ళతో అతడిపై నిప్పులు కురిపిస్తూ. అసలు నువ్వు మనిషివేనా? నీ రక్తాన్ని నువ్వే చంపాలి అని చూస్తున్నావు. అసలు నువ్వు మనిషిగా పుట్టడమే నేరమేమో. మీ రక్తం అది, మీ బిడ్డ ఇది. నీ బిడ్డను నువ్వు నీ చేతితో చంపాలని చూడడం అసలు ఇంతకన్నా దారుణం ఏదైనా ఉంటుందా? ఒక్కొక్కరు బయట పిల్లలు కాలేదని చూడు, హాస్పిటల్లో ఎంతమంది తల్లిదండ్రులు కాళ్ళు అరిగేలా సంవత్సరాల తరబడి హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నారో. అలాంటిది నువ్వు మాత్రం మన బిడ్డను చంపేయాలి, మన బిడ్డ వస్తే నేను నీ జీవితంలో వద్దు అంటున్నావు, పిల్లలు వద్దు అంటున్నావు. నువ్వు కాదు, నేను చెప్తున్నాను విను ఇప్పుడు. మన బిడ్డ నా కడుపులోనే పెరుగుతుంది. కానీ ఇక నీకు నాకు ఇక్కడ నుండి సంబంధం ఉండదు. నువ్వే చెప్పావు కదా 1 ఇయర్ బాండ్తో పెళ్లి చేసుకుంటున్నాను నన్ను అని. ఇప్పటికీ సంవత్సరం అవుతుంది మన పెళ్లి జరిగి. రేపటికి ఖచ్చితంగా సంవత్సరం మన పెళ్లి జరిగి. రేపు మన పెళ్లి రోజు. అది గుర్తుందో లేదో మీకు, నాకు తెలియదు. కానీ ఇక నీకు నాకు బంధం ముగిసినట్టే. నువ్వే అన్నావు కదా నా జీవితంలోకి నువ్వు సంవత్సరం భార్యగా రావాలి, ఆ తర్వాత నీ దారి నీది, నా దారి నాది అని. ఇప్పుడు నువ్వు కాదు, నేనే చెప్తున్నాను. నీ దారి నీది, ఇక నుండి నా దారి నాది. ఇంకా ఉంది, నెక్స్ట్ ఎపిసోడ్ రేపు వస్తుంది, వెయిట్ చేయండి. అలాగే మీకు గనక నా స్టోరీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.